Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హాయ్ ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు చైనీస్ వైలెట్ ఆ ప్లాంట్ గురించి, దాని కేర్ ఎలా తీసుకోవాలి, దాని పెంపక విధానం ఏంటనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంతకుముందు రీపాటింగ్ చేసాం కదా, దాన్ని రీపాటింగ్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు దాని పూలు ఎలా ఉంటాయి, మన గార్డెన్లో పూసినాయండి పూలు, దాని పూలు ఎలా ఉంటాయి ఏంటి అనేది లైవ్లో చూపిస్తాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చైనీస్ వైలెట్ ప్లాంట్ పెట్టుకున్న తర్వాత మొదటి పువ్వు అండి, తొలి పువ్వు పూసింది అనమాట. ఇది ఫస్ట్ కొంచెం లైట్గా పూసిందండి, మరి తర్వాత పూలు మరి కొంచెం థిక్ కలర్లో పోస్తాయి అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ పువ్వు. ఇది పెట్టిన తర్వాత చాలా ఈజీగా గ్రో అయిపోతుందండి. చాలా పొడవుగా తయారైపోయి కిందకి హ్యాంగ్ అవుతున్నాయి కొమ్మలు. దాని నుంచి మొగ్గలు వచ్చేసి పూలు పోస్తున్నాయి అన్నమాట. పూలు పూయటం స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి చూడండి, మొగ్గలు ఎంత చక్కగా వచ్చాయో. ప్రతి రెమ్మకి ప్రతి కొమ్మకి మొగ్గలు వచ్చేస్తున్నాయండి. ఇది నేను కొమ్మ ద్వారానే ప్రవర్తన చేశాను. 4-5 అంగుళాల కొమ్మలో కొమ్మ ఒకటిను, 5-6 అంగుళాల కొమ్మ అనుకుంటా 2 తీసుకొచ్చి పెట్టానండి. 2 బ్రతికిపోయినాయి. రీపాటింగ్ చేసినప్పుడు నేను మీకు చూపించాను కూడాను. ఈ ప్లాంట్ పెట్టుకోవటం వల్ల తేనెటీగలు వస్తాయండి మన గార్డెన్కి. కూరగాయల మొక్కలు పెంచుకుంటూ ఉంటే ఓ పక్కన ఇది కూడా పెట్టుకోవటం వల్ల చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. కూరగాయ మొక్కలు చక్కగా పిందెలు పడతాయి అన్నమాట, పిందెలు ఏర్పడతాయి. పాలినేటర్స్ని ఇవి అట్రాక్ట్ చేయటం వల్ల ఈ చెట్టు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి కూరగాయలు కూడా చక్కగా కాస్తాయి అన్నమాట. ఇది ఎలాంటి మట్టిలో అయినా సరే మనము ప్రాపగేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఇదే కావాలి అదే కావాలి అనేది ఏమి లేదు. మామూలు గార్డెన్ సాయిల్ కలిపేసి పెట్టేసిన దాంట్లో ప్రాపగేట్ అయిపోతుంది. ఇది చక్కగా ఎదుగుతుంది అనమాట. కాకపోతే కొంచెం మనకి ఇసుక శాతం కూడా ఒక శాతం కలుపుకున్నాం అనుకోండి, కలుపుకుంటే చక్కగా ఎప్పటికప్పుడు వాటర్ పోసి డ్రైన్ అవుట్ అయిపోతాయి అన్నమాట. దాంట్లో లేకుండా దీనికి ఎప్పటికప్పుడు కాస్త తడి ఉండేలాగా చూసుకోవాలి మొక్కకి. అలా అని మనము బురద చేసేసేయకూడదండి, అంటే ఎక్కువ నీళ్ళు పోసేసేయకూడదు. ఇలా రోజుకి పూలు పెరుగుతూ ఉన్నాయండి. ఈ పూలు మాత్రం 4-5 రోజులు ఉంటాయండి. ఈ రోజు పూసినాయి అనుకోండి, చక్కగా ఒక 4-5 రోజుల దాకా అలా చెట్టుకే ఉంటాయి అన్నమాట. ఆ లాస్ట్లో కొంచెం ఫేడ్ అయిపోతాయి పూలు, కాకపోతే మాత్రం రాలవన్నమాట. 5వ రోజుకి ఎప్పుడు రాలిపోతాయి అన్నమాట. అప్పుడు దాకా ఉంటాయి. ఆ తర్వాత గింజలు ఏర్పడుతున్నాయి అండి. నేనైతే చూడలేదు ఇంకా, కానీ గింజలు ఏర్పడుతున్నాయి అని అనుకుంటున్నాను. నేను ఎప్పటికప్పుడు కట్ చేస్తున్నాను. ఆ గింజల దగ్గర కొంచెం ఏంటంటే గట్టిగా ఉంటుంది అనమాట. ఆ పువ్వు రాలిపోయిన తర్వాత. అందుకు నేను అనుకున్నాను ఇంకా గింజ ఏర్పడిపోతుంది అనమాట ఇది అనుకున్నాను. కాకపోతే నేను మాత్రం అట్టి పెట్టలేదు. పూలు ఇప్పుడే కదండి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు అట్టి పెట్టేస్తామనుకోండి పూలు శాతం తగ్గిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పి గింజలు ఏర్పడలేకుండా ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే కొత్త మొగ్గలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఎండ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ సన్లైట్లో పెట్టాల్సిన చెట్టు అండి. అట్లని మిట్ట మధ్యాహ్నం పూట ఎండ పనికిరాదు, కానీ ఉదయం పూట ఎండ పనికి వస్తుంది. అట్లా పెట్టుకుంటే చక్కగా పూలు పోస్తూ ఉంటాయి అన్నమాట. అస్సలు ఎండ తగలే చోట పెడితే కనుక ఊరికి ఎదుగుతూ ఉంటుంది, కానీ పూలు మాత్రం పూయదండి. ఇది కూడా మా మనరాలు చూపిస్తుందండి, చూడండి పూలు. అదండి. అయితే ఆ తర్వాత ఇక మీరు దీన్ని ప్రాపగేట్ చేయదలుచుకుంటే గనక ఒక 2-3 అంగుళాల కొమ్మలు పెట్టేసుకున్న చక్కగా బ్రతికిపోతాయండి. బ్రతికిపోతాయి. 10-15 రోజుల్లోనూ రూట్స్ వచ్చేస్తాయి అన్నమాట. దాన్ని తీసుకెళ్ళి వేరే చోట పెట్టుకొని మనము ఎన్ని కావాలంటే అలాగా అన్ని కొమ్మలు తయారు చేసేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి దీని ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, దీన్ని ఎప్పుడన్నా నోటికి పూలు పోయట్లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇది వర్మి కంపోస్ట్ వేసుకోండి, సరిపోతుంది. లేకపోతే కనుక మీ దగ్గర అది కూడా లేకపోతే కనుక అరటిపళ్ళ ద్రావణం ఇచ్చినా బాగా పోస్తాయండి పూలు. ఆ తర్వాత ఇందులో వెరిగేటెడ్ రకం కూడా వస్తుందండి. అంటే వెరిగేటెడ్ అంటే తెలుసు కదా, ఆకుల్లో వైట్ షేడ్ వస్తుందన్నమాట. వైట్ గ్రీన్ కలిసిన షేడ్ని వెరిగేటెడ్ అంటారనమాట. ఆ పూలు కూడా వస్తాయి అనమాట. ఆకులు కూడా వస్తాయి, దానికి పూలు పోస్తూ ఉంటాయి అనమాట. ఇందులో ఈ కలర్ ఒకటే కాకుండా ఇందులో వైట్ కూడా వస్తుందండి. ఆ వైట్ కంటే కూడా ఇదే అట్రాక్షన్గా ఉంటుంది దానికంటే కూడా. ఇది నాకైతే ఇదే బాగుంటుంది. ఆ వైట్ పెద్దగా బాగోదు, అట్రాక్షన్గా ఉండదు. ఇంకా దీని విషయాలకు వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇంకా
ఇది ఇట్లా హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెట్టుకుంటే చాలా అట్రాక్షన్గా ఉంటుందండి. ఇట్లా కొమ్మల కిందకి వేలాడుతా చక్కగా చూడటానికి వ్యూ బాగుంటుంది అనమాట. మీరు కనుక దీంట్లో పెట్టుకోకుండా కింద కనుక పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోవచ్చు, కానీ ఏంటి గ్రౌండ్ కవరింగ్కి ఉపయోగిస్తే బాగుంటుందండి. అంతేగాని మనం కొంచెం ప్లేస్లోనే పెట్టుకుందాము ఇంతవరకు పెరగాలి అనుకుంటే మాత్రం గ్రౌండ్లో పెట్టుకుంటే కుదరదండి. ఎందుకంటే ఇది పక్కన ఉన్న చెట్ల ప్లేస్ కూడా ఆక్రమించేస్తుంది అనమాట. ఆ పక్కన చెట్లు కొన్న బలాన్ని కూడా లాగేస్తుంది అనమాట. ఎందుకంటే అది పక్కన పాక్కుంటే వెళ్ళిపోయి చుట్టుపక్కల అంతా ప్లేస్ అంతా కవర్ చేసేస్తుంది అనమాట. అందుకోసమే దానికంటే ఇట్లా చిన్న చిన్న కుండీల్లో మనకి ఇష్టమైన కుండీలో పెట్టుకోవటం బెటర్ అండి. ఆ కుండీ ఎంతవరకు ఉందో ఆ ప్లేస్ మాత్రం ఆక్రమించి అక్కడే ఉంటుంది అనమాట. అదే కానీ కింద పెడితే మాత్రం మొత్తం చుట్టుపక్కల అంతా దీని వేర్లు పరుచుకుంటా వెళ్ళిపోతాయి అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ స్మెల్ అయితే ఉండవు కానివ్వండి, చాలా అందంగా మాత్రం బాగుంటాయి అనమాట. చాలా చాలా అందంగా ఉంటాయి. చూడండి చక్కగా ఎంత బాగున్నాయో పూలు. రోజు రోజుకి చక్కగా పూలు పూయటం ఎక్కువ అవుతుందండి. అన్ని కొమ్మలకి కూడా పూయటం ఎక్కువ అవుతుంది, చక్కగా పోస్తున్నాయి. ఇది హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెట్టుకోవటం కోసం ఇది ఒక ఆప్షన్ అండి. ఇది కూడా ఒక మంచి ఆప్షనే అనమాట. ఇది కూడా మీరు పెట్టుకుని ట్రై చేయొచ్చు. మనకి ఎన్ని కావాలంటే అన్ని కొమ్మలు పెట్టుకుంటే ప్రవర్తనం అవుతూ ఉంటుందండి. చాలా డెవలప్ అవుతూ ఉంటాయి బోళ్ళని కొమ్మలు మనకి. ఆ తర్వాత ఇక అప్పుడప్పుడు దీనికి ఒక తెల్లదోమ అలాంటివి పడతా ఉంటాయండి. తెల్లదోమ, మీలీ బగ్స్ అలాంటివి పడతా ఉంటాయి కాబట్టి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే అవన్నీ పోతాయి అన్నమాట. అలా దీని ప్రాపగేషన్ విధానం అండి ఇది. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, చెప్తాను. ఇంకా దీనికి మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయంటండి. ఈ వేరుకి అలాగే మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, అలాగే ఆకులకు కూడా ఉన్నాయంట. ఆకుల్ని నూరి ఎక్కడ దెబ్బ ఉంటే అక్కడ రసాన్ని రాయటం కానీ లేకపోతే అక్కడ ముద్ద పెట్టి కట్టుకట్టడం కానీ చేస్తారంట. అదే కాకుండా స్త్రీల వ్యాధులకు కూడా ఆ రూట్స్ వాడతారంటండి. అది విపులంగా అయితే నాకు తెలియదు కానీ విన్నాను. ఇదండి నాకు తెలిసినంత వరకు నేను చెప్పేస్తానండి. ఇంకేదైనా మీకు సందేహాలు ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. చాలా బాగుంది కదండి చెట్టు. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి, బాయ్.